భూమా నాగిరెడ్డి గారి మృతికి వైఎస్ఆర్ పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉంది. చిన్న వయసులోనే అకాల మరణం చెందడం, ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోవటం చాలా బాధాకర విషయం. ఏది ఏమైనా భూమా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నన్ని రోజులు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఆయనకి పిఎస్సి పదవి అంటే క్యాబినెట్ హోదా పదవి ఆయనకిచ్చి ఆయన్ని గౌరవప్రదంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు భూమా నాగిరెడ్డి గారిని మంత్రి పదవి ఆశ చూపించి వైఎస్ఆర్ పార్టీ నుంచి తన పార్టీలోకి తీసుకొని 1 సంవత్సర కాలం నుంచి కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల మానసిక శోభకు గురి అయి ఈరోజు పిల్లలు దిక్కులేని వాళ్ళు అయినారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ఎవరైతే మోసం చేశారో వాళ్ళతో కలిసి సంతాప కార్యక్రమంలో పాల్గొనకూడదని పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలియజేస్తుంది. అదేవిధంగా భూమా నాగిరెడ్డి గారిని గత సంవత్సరం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర మానసిక క్షోభకి గురి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉన్న అలవాటే మనుషుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం. గతంలో మనం చూసాం, స్వర్గీయ ఎన్టీ రామారావుని కూడా అదేవిధంగా బాధ పెట్టి ఆయన మానసిక క్షోభకు గురై చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 53 సంవత్సరాల వయసులోనే భూమా నాగిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన టార్చర్ భరించలేక అకాల మరణం చెందడం జరిగింది. ఈరోజు చిన్నపిల్లలు, నాగిరెడ్డి గారి 3 పిల్లలు కూడా చిన్న పిల్లలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమా నాగిరెడ్డి గారి విషయంలో హౌస్లోకి వెళ్ళకుండా, సంతాప తీర్మానానికి వెళ్ళకుండా దూరంగా ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా చాలా ఇబ్బంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళతో పాటు కలిసి ఆయనకి ఆ మహానుభావుడికి సంతాపం తెలియజేసుకోవడం మాకు కూడా ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే చెప్తున్నాను నేను, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు మీరు షాప్ పెడుతున్నారు చూడండి, వాళ్ళు కూడా భూమా నాగిరెడ్డి గారి పరిస్థితి వస్తుందేమో, కొద్దిగా మీ ఉధృతి తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను.